ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నాను, వాడు మొగోడు నిజంగా దమ్మున్నాడు, అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి, మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలు అవి, ఎవరు హీరోలు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ కులం మీది, ఏం కథ? అసలు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మావోడికి ఇవి చేస్తాడయా, మీరు సన్నాసులు మీకు దొరకడు కానీ ఇంకో గిట్ల చేసిండా, ఈ ఆస్తులు అమ్ముకొని పోయేందుకు వచ్చిండు, మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే. మీతో అయితే అదా సజ్జనార్ గారు? సైబర్ క్రైమ్ నాపండి. సైబర్ క్రైమ్ నాపు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపుపోసుద్దాం. ఎందుక డైలాగులు సజ్జనార్ గారు? వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే, ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే, దానికో నీ హీరోయిజం, దానికో బిల్డప్. ఎందుక ఇదన్నీ? అయితే అదే ఏమైతుందా నీతోటి చెప్పు, నాకు అర్థం కాదు. ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా? ఈ డైలాగులు బంద్ చేయి. అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు, ఆ డైలాగులు సరిపోతాయి. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమైతే ఏం కాదు నోటపీస్, ఇంకా 24 ఉన్నాయి ఆడ, వాళ్ళని పట్టుకో. ఐబొమ్మ అది పోగానే ఐబొమ్మ 1 అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు. ఓరు నాయన ఈ కాదురా, ఇది పోతే మళ్ళీ ఒకటి వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్. మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కమిషనర్ గా చేసిపోయిన ఆయనే చెప్తా ఉన్నాడు.